మార్నింగ్ టైమ్ స్టోరీస్. కొత్త కోడలి కాపురం రెండో భాగం. సీనయ్య మైనా ఇంట్లో ఉండగా పెద్ద పెద్దగా అన్నయ్య అని కేకలు రావటంతో సితార వచ్చిందేమో అని భయంతో వాళ్ళిద్దరూ కూడా బయటకొస్తారు. కాని అక్కడ రజని అనే అమ్మాయి ఉంటుంది. రజనిని చూసి, ఏమైందమ్మా రజని, ఎందుకు ఏడుస్తున్నావు? మా ఆయన తాగొచ్చి నన్ను కొడుతున్నాడన్నయ్య. ఇప్పుడు దాకా నన్ను చితకబాదాడు. నాకెవరు లేరన్నయ్య. నేను ఒంటరిదాన్ని. నా అనుకున్న వాళ్ళెవ్వరూ లేరు. మీరు నన్ను కాపాడాలి. ఆ మాట వినగానే అతను చాలా కోపంగా, నువ్వు లోపలికెళ్ళమ్మా, వాడి పని నేను చూసుకుంటాను అని అంటాడు. మైనా రజనీని తీసుకుని లోపలికి వెళ్తుంది. ఇంతలో రజని భర్త రాజయ్య అక్కడికొచ్చి అతను కోపంగా, బయటకు రావే మర్యాదగా, నేను చంపేస్తాను ఈరోజు. నాకే ఎదురు సమాధానం చెప్తావా? రే రాజయ్య, ఎందుకురా ఆ పిల్లని కొడుతున్నావంట? కొంచెం కూడా బుద్ధి లేదట్రా నీకు? నువ్వెవడరా నాకు చెప్పడానికి? నా పిల్లని బయటకు పంపించు, లేదంటే నేను చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సి వస్తుంది అంటూ నీచమైన మాటలు మాట్లాడటం మొదలు పెడతాడు. ఆ మాటలు వింటున్న మైనా చాలా కోపంగా, కొంచెమైనా బుద్ధుందా రాజయ్య? ఆ పిల్ల నా భర్తకేమవుతుంది? వావి వరస లేకుండా మాట్లాడుతున్నావు. తాగితే తల్లికి బిడ్డకు తేడా తెలియకుండా ప్రవర్తిస్తావా నువ్వు అని అతన్ని తిడుతూ ఉంటుంది. ఆ మాటలకు అతను మైనాని కూడా తిడతాడు. దాంతో సీనయ్య కోపంగా అతన్ని కొట్టడం చేస్తాడు. పెద్ద గొడవవటంతో ఆరావళి అక్కడికొస్తుంది. రజని అడ్డుకొని, దయచేసి ఆగండి, ఆగండి అంటూ తన భర్తను తీసుకుని వెళ్ళిపోతుంది. అతను ఇంట్లోకి వెళ్ళాక మంచంపై పడిపోతాడు. రజని ఏడుస్తూ మైనా వాళ్ల దగ్గరకొచ్చి, నన్ను క్షమించండన్నయ్య. నా వల్లే ఇంత పెద్ద గొడవ జరిగింది. నేనిక్కడికి రాకుండా ఇంట్లోనే చావాల్సిందే. నా వల్ల మీరు మాటలు పడాల్సొచ్చింది. నన్ను క్షమించండి వదినా, అన్నయ్య అంటూ ఏడుస్తూ క్షమాపణలు చెప్పుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు చాలా బాధగా ఇంట్లోకి వెళ్తారు. చూడండి, పాపం తల్లి తండ్రి ఎవరూ లేకపోవడంతో ఆ పిల్లని ఆ రాక్షసుడు ఇలా వేధించుకొని తింటున్నాడు. వాడికి కొంచెం కూడా మనసు లేదు అని అంటూ ఉండగా సీనయ్య తన చెల్లెలు సీతార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దేని గురించి ఆలోచిస్తున్నారు? మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. సీతార గురించే కదా. సీతారకి మనమున్నాం. తను అనాథ కాదు. తనకి ఏ కష్టం వచ్చినా మనం తోడుగా నిలబడదామండి అని అంటూ ఉండగా ఇంతలో స్వీట్లు మాడిపోయిన వాసన రావటంతో వాళ్ళు కంగారుగా అక్కడికి వెళ్లారు. త్వరగా సీట్లు తయారు చేయు, అక్కడికి తీసుకెళ్దాం అని అనుకుంటూ ఇద్దరూ కూడా స్వీట్లు తయారు చేసి వాటిని సర్దుకొని బస్సు ప్రయాణమవుతారు. అక్కడ సీతార అత్తగారు సీతార భర్తతో మాట్లాడుతూ ఉంటుంది. ఎరా, ఎంత పెద్ద నింద వేసినా ఆ ముసలుదొచ్చి మొత్తం చెడగొట్టింది. ఇంత పెద్ద గొడవ గురించి నీ పెళ్ళాం నీకు చెప్పలేదు గదా? చెప్పలేదమ్మా. అయినా మీరేసిన ప్లాన్ ఏమీ సరిగ్గా పనిచేయడం లేదు. ఈసారి ప్లాన్ నేను వేస్తాను. దానిమీద పెద్ద నేరం మోపి దాన్ని ఎలా అయినా పుట్టింటికి పంపించేసేయాలి అని అంటాడు. అందుకు తల్లి, సరే, అదేంటో త్వరగా ఆలోచించి చెప్పు అని అనడంతో అతను ఆలోచించి ఒక విషయం చెబుతాడు. అందుకు తల్లి సరే అంటుంది. అతను ఒక విషయాన్ని చెప్పి ఏమీ తెలియనట్టుగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లే సమయానికి అక్కడ సీతార అన్న వదిన ఉండటం చూసి తన మనసులో, అయ్యో, వీళ్ళేంటి ఇలా వచ్చారు? ఇప్పుడు గనక మా అమ్మ వస్తే చెప్పిందంత వేస్ట్ అయిపోతుంది. మా అమ్మ రాకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా, బావగారు బాగున్నారా? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. చాలా బాగున్నాం. మైనా కూడా అతన్ని పలకరిస్తుంది. సీనయ్య ఆమెను పలకరిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు చేసిన స్వీట్లిచ్చి, మీకోసమే మీ అన్నయ్య స్వయంగా తయారు చేశాడు. చాలా రుచిగా ఉన్నాయి, తిను సీతారా. నిజమే, మా అన్నయ్య చేస్తే చాలా రుచిగానే ఉంటాయి అని అనడంతో రాజు అవునని అంటాడు. ఇంతలో రాజు తల్లి రావటం గమనించిన అతను, మీ అన్నయ్య వాళ్లకు భోజనం వడ్డించమ్మా, నేనిప్పుడే వస్తాను అని హడావిడిగా బయటికి వెళ్తాడు. తల్లిని పక్కకి పిలిచి, అమ్మా, సితార అన్న వదిన వచ్చారు గాని నువ్వు వెళ్ళు. మనం అనుకున్న ప్లాన్ ఏదైతే ఉందో అది త్వరగా మనం చూద్దాం. అందుకు తల్లి, మాయదారి మంద ఇప్పుడే రావాలా అని చాలా కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. దాన్ని చాటుగా అప్పటికే సీతార గమనిస్తుంది. కాని ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ల అన్నయ్య వదినకి భోజనం పెడుతుంది. వాళ్లు భోజనం చేస్తూ చేస్తూ ఉంటారు. ఇంతలో రాజు రావటం సీతార రాజు కూడా వడ్డిస్తుంది. అందరూ కలిసి భోజనం చేస్తారు. చాలా సమయం తర్వాత మైనా సీతారతో, ఏంటి సీతారా, ఏం సంగతి? నీ భర్త నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా? ఆ మాట వినగానే తను చాలా సంతోషపడుతూ, నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు వదినా. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు.
మైనా ఇంటి దగ్గర రజనీకి జరిగిన విషయం చెప్పి బాధపడుతుంది. సీతారా మాటలు విని తనకు జరిగిన విషయం కూడా చెప్పాలని అనుకుంటుంది. కాని వాళ్ళు ఎక్కడ కంగారు పడతారోనని అసలు చెప్పకుండా ఉంటుంది. కొంత సమయం తర్వాత సీనయ్య, అమ్మా సీతారా, ఇంకా మేం బయలుదేరుతాము. నువ్వెలా ఉన్నావో చూసి వెళ్దామని వచ్చాము. ఎక్కువ రోజులుంటే అంత మంచిది కాదు. 2 రోజులైనా ఉండి వెళ్ళండి అన్నయ్య, రాక రాక వచ్చారు కదా. ఇంతలో రాజక్కడికొచ్చి, ఏంటి బావగారు, అప్పుడే వెళ్ళిపోతానంటున్నారు? వెళ్ళనిస్తామో ఏంటి? ఉండాల్సింది మీరు. అని గట్టిగా అంటాడు. ఇక వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే ఉంటారు. ఆ ఉన్న 2 రోజులు అతను వాళ్ళని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. 2 రోజుల తర్వాత వాళ్ళు వీడ్కోలు చెప్పి ఇంటికి తిరిగెళ్ళడానికి బస్సెక్కుతారు. ఇక సాయంత్రానికి వాళ్ళు గ్రామానికి చేరుకున్న తర్వాత సీతార గురించి ఏం దిగుల్లేదు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా సీతార తన భర్తతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమైందండి? ఎందుకు మీ అమ్మగారొచ్చారు? ఆమెతో మీరు మాట్లాడుతున్నారేంటి? ఆమె కోపం తగ్గించుకుంది. అరావళి మా నాన్నకి తెలియకుండా ఇక్కడికొచ్చింది. నీకిష్టమైన పులిహోర పొంగలి తీసుకునొచ్చిందట. కాని మీ అన్నయ్య వాళ్ళు ఉండడంతో నేనే ఇప్పుడొద్దులే వెళ్ళు అని అన్నాను. ఆ మాట వినగానే ఆమె చాలా బాధగా, అయ్యో, అలా ఎందుకు చేశారండి? మా అన్నయ్య వాళ్ళు వస్తే ఏమవుతుంది? ఆమెను కూడా రమ్మని చెప్పాల్సింది. ఆ మాటలు విని అతను, ఇప్పుడేమైందిలే, తను వస్తాది, నేను చెప్తాను అని అంటాడు. అందుకు తను సరే అని చెబుతుంది. అతనక్కడ్నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంత సమయం తర్వాత ఆరవలి ఒక పంజరంలో చిలుకను తీసుకుని అక్కడికొస్తుంది. వదినా, నన్ను క్షమించు. మా అమ్మ నాన్న నన్నలా బలవంతం చేయడంతో నేను నీతో అలా ప్రవర్తించాను. అలా చేశాను. ఇంకెప్పుడు కూడా అలా చెయ్యను. నన్ను క్షమించు వదినా అంటూ కాళ్ల మీద పడుతుంది. ఆ మాటలు విని సీతారా, ఇదంతా కల నిజమా? నేనస్సలు నమ్మలేకపోతున్నాను. ఏదేమైనా నువ్విలా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అంటూ తనని హత్తుకుంటుంది. అప్పుడు ఆరవల్లి సంతోషపడుతూ, వదినా, ఇది నీకోసమే, తీసుకో. ఇది మాట్లాడగలదు. మాట్లాడే చిలుక ఇది అంటూ ఇస్తుంది. దాన్ని చూసిన ఆమె చాలా సంతోషపడుతుంది. వదినా, నేనిక్కడికి వచ్చినట్టు ఎవరికీ చెప్పకు. అన్నయ్యకు కూడా చెప్పొద్దు. ఇక నేను వెళ్తాను అని అంటుంది. ఆ మాటలకి సీతారా, నేనెవరికీ చెప్పను. నువ్వు అప్పుడప్పుడు వస్తూ ఉండు అని అనటంతో తను సరే అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత అత్తగారెక్కడికొస్తుంది. అమ్మా సీతారా, నన్ను క్షమించమ్మా. నేను చాలా పెద్ద తప్పు చేసి నిన్ను ఎన్నెన్నో మాటలన్నాను. నన్ను క్షమించు. తొందరలో ఒక బిడ్డని నా చేతిలో పెడితే మీ మావయ్య మనసు మారుతుందేమో. ఆ తర్వాత అందరం కలిసి ఇక్కడే ఉండొచ్చు. అందుకు సీతారా, తప్పకుండా అత్తయ్య, మనమందరం కలిసి ఉండటమే నాకు కావాలి అని అంటూ ఉండగానే ఇంతలో రాజు అక్కడికొస్తాడు. రాజుని చూసిన తల్లి, ఏరా వచ్చావా? ఇదిగో మీ ఇద్దరి కోసం నేను పాయసం తీసుకొచ్చాను. దీన్ని తినండి. చాలా అద్భుతంగా చేశాను అని అనడంతో, తప్పకుండా అమ్మా అంటూ రాజు అంటాడు. ఇంతలో ఎదురుగా ఉన్న చిలుకను చూసి, సీతారా, ఈ చిలుక ఎక్కడిది? ఎవరు తీసుకొచ్చారు అని అడగటంతో చిలుకమ్మ ఒక్కసారిగా, రమేష్ తీసుకొచ్చిచ్చాడు. నన్నిక్కడ వదిలిపెట్టినందుకు సీతార రమేష్కి ముద్దు పెట్టింది అని అంటుంది. ఆ మాట వినకాని సీతారా అత్త అతను ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. కాని సీతారా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి చిలక ఇలా మాట్లాడుతుంది అని అనడంతో అత్తగారు, ఏంటి సీతారా, చిలక చెబుతుంది నిజమేనా? ఏంటమ్మా ఇది? నువ్వు చాలా మంచిదానివనుకున్నాం. కాని ఇదంతా ఏంటి? నాకు అర్థం కావటం లేదు. అయ్యో అత్తయ్య, నాకు ఏమీ అర్థం కావటం లేదు. ఆ మాటలకి రాజు కోపంగా రమేష్ ఎవరంటూ కొట్టడం మొదలు పెడతాడు. సీతార ఏడుస్తూ, నాకేం తెలీదండి, నాకేం తెలీదు అంటూ కేకులు వేస్తుంది. ఇంతలో అత్తగారు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే రాజు ఆమెని పక్కకు నెడతాడు. ఆమె దూరంగా వెళ్లి పడుతుంది. రాజు సీతారని కొడుతూ ఉండగా ఆమె పెద్ద పెద్దగా కేకలు వేస్తూ, నేనేం తప్పు చేయలేదండి. నేను రమ్మంటే మీ చెల్లెలే దాన్ని తీసుకొచ్చిచ్చింది. నాకేం తెలీదు అని అంటూ ఉండగా అతను కోపంగా వాళ్ల అన్నయ్యలకు జరిగిన విషయమంతా చెప్పి వాళ్లని రమ్మని కబురు పంపిస్తాడు. సీతార అన్న వదిన చాలా కంగారుగా సీతార ఇంటికి బయలుదేరతారు. వాళ్ళొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు నిజానిజాలు ఏంటి అనేది తెలుస్తాయా లేదా, ఆ చిలుక ఎందుకలా పలుకుతుంది అనేది తరువాయి భాగంలో చూద్దాం. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి.